యూఎస్ఏలో ఇండియన్స్ దివాళీ జరుపుకుంటుంటే మధ్యలోనే ఆపేసినారు. అక్కడ ఉన్న నైబర్స్ అందరు కంప్లైంట్ ఇచ్చినారంట, ఇక్కడ చాలా సౌండ్ పొల్యూషన్ అవుతుంది, అది కూడా కాకుండా ఎయిర్ క్వాలిటీ కూడా మొత్తం చేంజ్ అవుతుందని. నైబర్స్ ఏమంటున్నారంటే వీళ్ళ సాంగ్స్తో వీళ్ళ పొల్యూషన్తో మమ్మల్ని అంతా డిస్టర్బ్ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చినారంట. కాప్స్ మధ్యలోనే ఈవినింగ్ వచ్చేసి మొత్తం అంతా బంద్ చేసేసినారు, మొత్తం ఫైర్ క్రాకర్స్ అవన్నీ తీసేసినారు. కానీ ఇండియా వాళ్ళైతే అస్సలు మారకున్నారు. మన కంట్రీలో మనం చేసుకోకునేది కాకుండా పక్కన వాళ్ళ కంట్రీలో కూడా పొల్యూషన్ చేస్తున్నారు. దివాళీ జరుపుకోవాలి కానీ మరి వేరే కంట్రీలకు పోయి వాళ్ళ నైబర్స్కి పోయి ఇబ్బంది పెట్టేటట్టు చేసుకోకూడదు. మనం కూడా లిటరలీ మన పైన రేసిజం చూపడంలో తప్పు లేదు. మొన్న ఇంతకుముందుకు గణేష్ చతుర్థి అప్పుడు కూడా లిటరలీ చిన్నగా గణేష్ జరుపుకోకుండా మన వాళ్ళు డీజే అవన్నీ ఎక్కువ పెట్టుకున్నారు. అప్పుడు కూడా అంతే, నైబర్స్ వచ్చేసి ఇలానే కంప్లైంట్ ఇచ్చినారు, కొన్ని చోట నిమజ్జనం కూడా ఆపేసినారు. ఇప్పుడు తీరా చూస్తే దివాళీ అనేటప్పుడు కూడా నైబర్సే, యూఎస్ఏలో ఉన్న నైబర్స్ చాలా మంది కంప్లైంట్ ఇచ్చినారంట. సేమ్ అక్కడ వచ్చినారు. ఇప్పుడు ఏకంగా ఫైర్ ఇంజన్స్ తెచ్చి మొత్తం వాటర్ కొట్టినారు అనమాట. మన వాళ్ళు అట్టిట కూడా కాకుండా రోడ్డు పైన అంతా చాలా చెత్త కూడా పడేసినారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చెప్పండి.